ఇస్తాడు. శ్రీకృష్ణుడికి తాను విష్ణువు అని ముందే తెలుసు కాబట్టి నరకాసురుడిని తాను చంపలేడు అని కూడా తెలిసి ఉంటుంది. ద్వాపర యుగంలో భూదేవి సత్యభామ అవతారంలో జన్మిస్తుంది. కానీ ఆమెకు గత జన్మ గురించి ఏమీ తెలియదు. శమంతకమణిని జాంబవంతుడి దగ్గర నుండి తెచ్చి సత్రాజిత్కి ఇచ్చాక సత్రాజిత్ తన కూతురైన సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఎప్పుడైతే నరకాసురుడు 16,108 మంది అమ్మాయిలను బంధించి బలాత్కరిస్తున్నాడు అని తెలియగానే శ్రీకృష్ణుడు సత్యభామకు ఈ విషయం చెబుతాడు. సత్యభామ ఇది వినగానే కోపం మరింత ఎక్కువైపోయి పద కన్నయ్య ఈ నరకాసుడిని హతమారుద్దాం అని గరుడు పక్షి మీద బయలుదేరతారు. నరకాసుడి రాజ్యానికి వెళ్లి సత్యభామ గట్టిగా రారా నరకాసురా రా, ఆడవాళ్ళని బంధించి వాళ్ళకి ఇష్టం లేకున్నా బలాత్కరిస్తున్నావు, నువ్వు మనిషివి కాదురా, ఈ రోజు నీ చావు నా కన్నయ్య చేతిలో రాసి పెట్టింది, బయటకు రారా అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు కూడా